ఫోన్ లైన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు. శివశంకర్ గారు నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారని మంత్రి బొత్స ప్రశ్నించడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. అంటే బెయిల్ కోసం రీపోలింగ్ కోసం హైకోర్టులకు వెళ్ళింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడైనా వెళ్ళారా? అల్లర్లు జరిగిన ప్రతి చోట వైసీపీ హస్తం ఉంది కాబట్టి మేము ఆరోపణ చేస్తున్నాము, అలాగే ఆ తరహా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. ఇప్పుడు మీరే గమనించండి సార్, ఇప్పుడు మాచర్ల ఘటన హై అలర్ట్ లో ఉంది. అదే విధంగా బర్నింగ్ ఇష్యూ. మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని చెప్పింది ఎవరు సార్? ఇదే ఈసీనే కదా. అవును, ఈసీ సిఇఓ గారు చెప్పారు కదా. ఈ 7 చోట్ల పగలగొట్టిన వాటికి ఒక దగ్గరే ఎందుకు బయటకు వచ్చింది వీడియో? అది కూడాను 23 గంటల 42 సెకండ్లు ఉంటే 42 నిమిషాలు ఉంటే కేవలం 2 నిమిషాలు అది కూడా మొబైల్ షూట్ లో ఎలా బయటకు వచ్చింది? అది కూడాను ఎక్కడ? ఈసీ నియమించినటువంటి కలెక్టర్లు, ఈసీ నియమించినటువంటి ఐజీ, ఈసీ నియమించినటువంటి ఎస్పీలు ఉన్న దగ్గర ఎందుకు అలా జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ లేరే. ఎక్కడైతే అధికారులను మార్చారో, ఎక్కడైతే ఎస్పీలను ఈసీ పెట్టిందో, ఈసీ కాదు ఈసీ పేరు పెట్టి పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు పెట్టినటువంటి అధికారులు కాదా? ఈ త్రిపాఠి అనేటువంటి అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు తొత్తు కాదా? అతని శిష్యుడు కాదా? గరికపాటి బిందు మాధవ్ అనేటువంటి ఎస్పీ లావు శ్రీకృష్ణదేవరాయ భార్య ఫ్రెండ్ కాదా? దాని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు రెస్పాండ్ అయ్యారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అవసరమైతే కాల్ రికార్డులు చూసుకోండి. బిందు మాధవ్ చెప్పండి, ఆ ఎస్పీని చెప్పమని చెప్పండి. నా భార్యకు గాని లావు శ్రీకృష్ణదేవ్ భార్యకు గాని నాకు సంబంధాలు లేవని. అదే విధంగా ఎవరండి ఆ సిఐ నారాయణ స్వామి, కారంపూడి సిఐ నారాయణ స్వామి చేసినట్టు అరాచకాల్లో ఆశామాచ ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్దల నుంచి మాట్లాడుతున్నా కూడా ఈసీ ఇప్పటి వరకు కూడాను ఆ సిఐని ఎందుకు మార్చలేదు? సిఐని ఎవరు వేసింది? ఇదే బిందు మాధవ్ కాదా? 2 రోజుల ముందు ఎలక్షన్ 2 రోజుల ముందు ఇదే బిందు మాధవ్, అదే త్రిపాఠి కాదా? అదే నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి గాని, కోటేశ్వరరావు గాని వీళ్ళందరూ ఎవరు? ఎక్కడైతే పక్క ప్రణాళికగా, పక్క ప్లాండ్ గా కమ్మవారు ఉన్నటువంటి ప్రాంతాలలో రిగ్గింగ్ చేసుకోవడానికి చేశారు. నేనుగా చెప్పింది ఎస్సీ మహిళలు బీసీ మహిళలు బయటకు వచ్చి ఆన్ ది రికార్డు ప్రకారము అయ్యా మా ఓట్లు వేసుకోనియలేదు, కమ్మవాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఊర్లలో మేము ఓటర్లకు అధికతులు కాదా అని అదే ఎస్సీ మహిళలు అన్నారు. నేను చెప్పట్లేదు, ఇక్కడ నేను ప్రస్తావన తీసుకురాలేదు. అంటే ఒక్క ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అటువంటి ఓటు వేసుకోనియలేదంటే ఈసీ కళ్ళు మూసుకుందా, ఎస్పీ కళ్ళు మూసుకున్నాడా, ఐజీ కళ్ళు మూసుకున్నాడా, లేకపోతే ఎస్సీలు బీసీలు మహిళలు? అంటే ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో ఈసీకి సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదు, దానిపైన కూడా మేము ఆరా తీస్తామని ముఖేష్ కుమార్ మీద ఒక ప్రకటించారు ఆల్రెడీ శివశంకర్ గారు కదా. సతీష్ గారు, అంటే ఇది ఫేక్దనా లేకపోతే లీక్ అయిందనా? ఎందుకు మరి ఆ పోస్ట్ చేసేటువంటి వ్యక్తిని ఈసీ ఎందుకు విచారణ చేయమని లోకేష్ ట్విట్టర్ లో ఇచ్చారు కదా? ఎందుకు ఇదే ఈసీ సిఇఓ గారు ఎందుకు ఒక పోలీసులకు గాని కోర్టుకు గాని ఎందుకు సమర్పించలేదు? ఆ వ్యక్తి తప్పుడుగా చేశాడేమో, మేము ఇవ్వలేదు కదా, ఎలా వచ్చిందని నారా లోకేష్ ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు లోకేష్ విచారించమని, ఎందుకు లోకేష్ అరెస్ట్ చేయమని చెప్పి చేసి ఈసీ ఆజ్ఞలు ఇవ్వలేదు? వాళ్ళు చేయలేదు కదా. అది ఒరిజినలా, ఫేకా, లేకపోతే అలజడి సృష్టించడానికా? ఈసీనే అది అత్యున్నతాధికారి ఈసీ కదండి. ఈసీనే మేము ఇవ్వలేదన్నారు కదండి, ఎలా వచ్చిందో తెలియదన్నారు కదండి. అంటే లోకేష్ ఎందుకు, అంటే ఇక్కడ లోకేష్ చేసినటువంటి డీఫేకా, లేకపోతే దొంగతనం చేశాడా, లేకపోతే గనక చట్టానికి అతీతంగా తన మనసులు పెట్టుకొని లీక్ చేయించాడా? మరి మిగతా 7 కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు 2 నిమిషాలు చేశారు? 2 నిమిషాల ముందు 2 నిమిషాల తర్వాత చేస్తే అసలు శిస్తలైతే భాగవతం బట్ట బయలవుతుంది కదా. ఇది ప్రజలకు కావాల్సినటువంటిది. శివశంకర్ గారు ఒక్క నిమిషం, శివశంకర్ గారు ఈసీ వివరణ అడగలేదు కదా లోకేష్ ని. వీడియో ఎలా వచ్చిందన్న వివరణ మీరు అడగాలని డిమాండ్ చేస్తున్నారు కానీ ఈసీ అడగలేదు. దొంగదని చెప్పాలి కదా సతీష్ గారు. ఎక్కడి నుంచో శివశంకర్ గారు మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు శివశంకర్ గారు నారా లోకేష్ ఆయన ఎక్స్ లో ఒక వీడియో పెట్టారు, పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో అని మీరు అన్నారు. మరి మీరు మీ పార్టీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యకు పాల్పడ్డారని.
అవి ఆ రోజు ప్రజలకు సంబంధించినటువంటి లైవ్, అది సీసీ కెమెరాది కాదండి. మీడియాకు వాపోతున్నటువంటి మహిళలు, మీడియాకు వాపోతున్నటువంటి ఆ యొక్క దృశ్యాలు మేము రిలీజ్ చేస్తాము. ఈ రోజు కూడా చెప్తున్నాం కదా. ఇంకొకటి, సాక్షులు ఎట్లయినా రావచ్చు అంటున్నారు కదండి. ఈ సాక్షి దొంగ సాక్ష, ఈ సాక్షి మంచి సాక్ష, అది ఎడిటా, అది మార్ఫింగా అనేది ఎవరు ధృవీకరించాలి? ఈసీ కదా. ఈసీ కదా వెబ్ కాస్టింగ్ చేసింది ఎవరండి? ఈసీ కదా. నారా లోకేష్ చంద్రబాబు మనసుల లోపల లేదా ఏబిఎన్ రాధాకృష్ణ వెళ్ళేసి బాత్రూమ్ వల్ల వీడియోలు పెట్టలేదు కదా. అక్కడ జరిగినటువంటిది వెబ్ కాస్టింగ్ అనేటువంటిది ఓన్లీ వెరీ కాన్ఫిడెన్షియల్, ప్రైవసీగా ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టారు. డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి కలెక్టర్, ఎస్పీ అధిపతిగా ఉంటారు. ఎస్పీ అధిపతిగా ఉన్నప్పుడు ఆ ఎస్పీ సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ దొంగతనం చేశారు. పంపించాడా? ఎస్పీ పంపించాడా? అంటే శివశంకర్ గారు మీరు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు, స్పందించాల్సింది ఈసీ. ఈసీ ఏమో మీరు రిలీజ్ చేయలేదని చెప్పింది కానీ విచారణ చేస్తామని దానిపైన ఇతమిద్దంగా ఏమి చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మేము అదే ఈసీని డిమాండ్ చేస్తున్నాము. అది డీప్ ఫేకా లేదా లోకేష్ ఏమన్నా అక్కడ డబ్బులు పెట్టి దొంగతనం చేశారా? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు స్పందించాల్సింది ఈసీ కదా. ఈసీలో డిమాండ్ చేస్తున్నామండి ఇప్పుడు. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఈసీకి సంబంధించింది నిన్న కూడా మొన్న కూడా మా నేతలు అప్పిరెడ్డి గారు, మల్లాది విష్ణు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. అవును, దానికి సంబంధించి ఇవ్వండి అయ్యా బాబని. అదే విధంగా నువ్వు తెలుసుకో కాస్త, మాకు చెప్పే పరిస్థితిలో మీరు లేరు. మీరు ఈసీని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన వివరణ ఇస్తోంది. మీ రెండు పార్టీల మధ్య ఈ అంశం పైన ఈ వీడియో వార్ నడుస్తుంది. అది మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రెండోది చిత్తూరు జిల్లాలో ఒక్క నిమిషం విజయసాగర్ గారు, చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులు, వైద్యుల పైన మీరు కంప్లైంట్ చేశారు, పోలీసులు కేసులు పెట్టారు. అలా చంద్రగిరి కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు, పోలింగ్కి విఘాతం కలిగించారని. దానికి మళ్ళీ ఈసీ నన్ను నోటీసులు ఇచ్చింది పోలీసులకి. ఎందుకంటే మేము ఎలాంటి చర్యలకు పాల్పడలేదు, కేవలం పోలింగ్లో పాల్గొనడానికి, ఓటు వేయడానికి మాత్రమే వచ్చామని సదరు వైద్యులు, ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. శివశంకర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంపార్షియల్ గా చేస్తే ఏ ఇష్యూస్ ఉండవండి. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నియమించిన అధికారులు ఎక్కడైతే నియమించారో, ఎక్కడైతే అధికారులు తొలగించేసి వాళ్ళు ఇచ్చారో అక్కడే కదా ఇష్యూలు జరిగేది. తిరుపతి ఎవరండి మార్చారా లేదా? అదే విధంగా ఇక్కడ పల్నాడు మార్చారా లేదా? ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి లొంగి పురంధరేశ్వరి అనేటువంటి ఆయుధాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునిందే దీనికోసం వీళ్ళు ఎక్కడైతే చేంజ్ చేస్తారో అక్కడే కదా గొడవలు జరిగింది. 4 సార్లు ఎన్నికయ్యారండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్ గా మీరు తెలుసు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యాడు. తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తులో ఉన్నప్పుడే ఎప్పుడున్నా ఇది గొడవలు జరిగింది. ఈ రోజు ఎందుకు జరిగాయి? ఎందుకని? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది పార్షియాలిటీగా పనిచేస్తుంది కాబట్టి. అదే విధంగా ఐటీ అధికారులు అన్నారు కదా, ఐటీ ఉద్యోగులు, కోమటి జయరామ్ అనేటువంటి వ్యక్తి ఆ చిల్లర నా కొడుకులు ఉన్నారు కదా, 10,000 పడేయండిరా అనేటువంటిది లైవ్ వీడియోలు వచ్చాయి. ఎంత ఇన్ఫ్లూయెన్స్ చేస్తారో మేధావి ముసుగులో ఇంకా చెప్పాల్సిన అవసరం. దాని మీద అప్పుడు ఒక చర్చ జరిగింది మీ రెండు పార్టీల మధ్య. ఇప్పుడు చంద్రగిరి అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఐటీ ఎంప్లాయీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము కేవలం పోలింగ్ లో పాల్గొనడానికి వస్తే మా మీద కేసులు పెడితే మా జీవితాలు ఆగమాగం అవుతాయంటున్నారు. 100% కదా. వాళ్ళు చేసినటువంటి అక్కడ కూడా ఉంటాయి కదా. ఇదే లోకేష్ కి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ లో అప్లోడ్ చేయమని చెప్పండి వీడియోలు. ఏమీ లేదు, మా వాళ్ళు అక్కడ చంద్రగిరి వీడియో అంతా తీశారు కదా, అక్కడ ఎక్కడ మా ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు అది కూడా ఒకసారి బయటకు రిలీజ్ చేసేసి చూడండి అబ్బా మా వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది రిలీజ్ చేయమని చెప్పండి. వెబ్కాస్టింగ్ అవి కూడా సెన్సిటివ్ ఏరియాలే కదా, వెబ్కాస్టింగ్ జరిగింది కదా. ఆ వెబ్కాస్టింగ్ ఎందుకు ఆయన లీకులు చేయలేదు, సాక్షులు కూడా అడగద్దు కదా. దీని ప్రకారము ఏదో సెక్షన్ ప్రకారం, ఐటీ సెక్షన్ ప్రకారము ఎక్కడి నుంచే కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, సాక్షులు ఎలా అయినా రావుతున్నారు కదా. మీ చంద్రగిరి నుంచి కూడా సాక్షులు ప్రవేశపెట్టండి అబ్బా, వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. రైట్. ఇంకా మనకి క్లారిటీగా మనం తీసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ మాట్లాడుకుంటే జూన్ 1 ఎగ్జిట్ పోల్ రాబోతుంది, జూన్ 4 కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి టెంటేటివ్ గా ఒక 7 నుంచి 8 రోజులు మాత్రం సమయం ఉంది.